నమస్తే అందరికీ. ఇవాళ భక్త కథామృతలో ఏం తెలుసుకుందామంటే, మొదటి అవతారంగా పేరు పొందిన అమ్మవారు శైలపుత్రి అమ్మవారు. ప్రథమ శైలపుత్రిజ అని మనం చెప్పుకున్నాం శ్లోకం. ఆ శ్లోకంలో ఏంటంటే ఫస్ట్ మనకున్నది మొదటగా వచ్చేది శైలపుత్రి అమ్మవారు. అసలు శైలపుత్రి అమ్మవారు ఎవరు అంటే హిమవంతుని కూతురు. అసలు హిమవంతుడు ఎవరు అంటే ఆయన హిమాలయాలకు అధిపతి. ఆ హిమాలయాలకు అధిపతి అయిన హిమవంతుడు తన భార్య అయిన మేనక గర్భంలో పార్వతీదేవియే శైలపుత్రిగా అవతారం పొందుతుంది. ఎందుకు అంటే ఒక దైవ కార్యార్థమై ఆ అమ్మవారు రాక్షసులను అసురులను చంపడానికి తను జన్మిస్తుంది మేనక గర్భంలో. అప్పుడు ఆ అమ్మవారిని శైలపుత్రి అమ్మవారిని మనము హేమవతి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఆ అమ్మవారు ఏంటంటే ఎద్దునే తన వాహనంగా ఉంచుకొని మంచిగా కుడి చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఎడమ చేతిలో కమల పువ్వు పట్టుకొని సౌమ్యంగా తను ఎద్దును వాహనంగా చేసుకొని వస్తుందన్నమాట. అమ్మవారు వచ్చి అందరినీ చల్లగా దీవిస్తుంది. అది మనం మొదటగా చెప్పుకోవాల్సిన అవతారం. ధన్యవాదాలు అందరికీ.